వెల్కమ్ టు నెక్సస్ 360. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని సింపుల్గా మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్ ఇది. ఆ ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన అంశం మీద డీప్ డైవ్ చేద్దాం. బేసిక్గా అమెరికా అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది పెద్ద పెద్ద భవనాలు, ఆకాశ హర్మ్యాలు, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అవును, మామూలుగా మనందరికీ ఉండే ఐడియా అదే. అదే గదా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడి సబర్బన్ ప్రాంతాల్లోని దాదాపు 90% ఇళ్లను ప్రధానంగా చెక్కతో, అంటే మనం గొడ్డలతో నరికేగల కలపతో నిర్మిస్తారు. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా. నిజంగానే మన దగ్గరేంటంటే ఇటుక, సిమెంట్ ఉంటేనే అదొక పక్కా ఇల్లు అనే బలమైన నమ్మకం ఉంటుంది. మరి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం దృఢమైన కాంక్రీట్ కంటే ఇలాంటి తేలికపాటి చెక్క ఫ్రేమ్లకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది? మన దగ్గరున్న రీసెర్చ్ ఆర్టికల్స్, నోట్స్ ఆధారంగా ఈరోజు ఈ విషయాన్ని విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది అక్కడి వాతావరణం, ఖర్చు. కానీ వీటన్నింటికంటే ముందు ఈ చెక్క ఇళ్ల నిర్మాణానికి ఒక బలమైన చారిత్రక కారణముంది. ఓహో, హిస్టరీ కూడా ఉందా దీని వెనుక? అవును, రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక లక్షలాది మంది సైనికులు ఒకేసారి తిరిగి అమెరికా చేరుకున్నారు. అప్పుడు ఏమైందంటే వాళ్లందరికీ అత్యవసరంగా అతి తక్కువ సమయంలో ఇళ్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇటుకలు పేర్చుకుంటూ పోయేంత సమయం అప్పట్లో లేదు. అస్సల్లేదు. దానికి తోడు అమెరికాలో అడవులు ఎక్కువ, సో కలప చాలా విస్తారంగా దొరుకుతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే అక్కడ లేబర్ ఖర్చు చాలా ఎక్కువ. అంటే నైపుణ్యమున్న మేస్త్రీలతో ఇటుకలు పేర్చడం కంటే ఈ వుడ్ ఫ్రేమ్స్ వాడటం వల్ల టైం, డబ్బు రెండూ ఆదవుతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇలా ఫ్యాక్టరీలో తయారైన వుడ్ ఫ్రేమ్లను సైట్కి తెచ్చి అసెంబుల్ చేయటం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ నాకొక ఉదాహరణ గుర్తొస్తోంది. అంటే ఇటుకలతో ఒక్కొక్కటి పేర్చుకుంటూ ఇల్లు కట్టడం అనేది కుట్టు మిషన్ మీద నిదానంగా కొలతలు తీసుకుంటూ బట్టలు కుట్టడం లాంటిది. పర్ఫెక్ట్ కంపారిజన్. కానీ ఈ ఫ్యాక్టరీలో తయారైన వుడ్ ఫ్రేమింగ్ను తెచ్చి అసెంబుల్ చేయడం అనేది మనం డైరెక్ట్గా షాప్కెళ్ళి రెడీమేడ్ బట్టలు కొనుక్కుని వేసుకోవడం లాంటిదనమాట. సమయం బాగా కలిసొస్తుంది. కరెక్ట్. కానీ ఇక్కడ కేవలం వేగం మాత్రమే కాదు, ఈ నిర్మాణాల్లో దాగి ఉన్న ఇతర సాంకేతిక ప్రయోజనాలు కూడా మనం చూడాలి. అసలు ఇంజనీరింగ్ అంతా ఆ చెక్క గోడల మధ్య ఉండే ఖాళీల్లోనే ఉంటుంది. వెయిట్, గోడల మధ్య ఖాళీలుంటాయా? అవును, వాటినే ఇన్సులేషన్ క్యావిటీస్ అంటారు. ఈ ఖాళీల్లో ఇన్సులేషన్ మెటీరియల్ అమర్చడం చాలా సులువు. ఓకే, దానివల్ల యూజ్ ఏంటి? దీనివల్ల చలికాలంలో లోపలి వేడి బయటకు పోదు, వేసవిలో కూలింగ్ లోపలే ఉంటుంది. కరెంటు బిల్లులు భారీగా ఆదా అవుతాయి. అమెరికాలో ఎక్స్ట్రీమ్ చలిని తట్టుకోవడానికి ఇది చాలా ముఖ్యం. లాజికల్గా ఉంది. పైగా ఫ్యూచర్లో ఏవైనా వైరింగ్ లేదా ప్లంబింగ్ మార్పులు చేయాలన్నా గోడలు పగలగొట్టాల్సిన పని ఉండదనుకుంటా. అవును, అదొక పెద్ద అడ్వాంటేజ్. కానీ నాకిక్కడ ఒక పెద్ద డౌట్. చెక్క తేలికగా ఉంటుంది కదా, కాలిఫోర్నియా లాంటి చోట్ల భూకంపాలు వస్తుంటాయి. మరి ఈ ఇళ్ళు కూలిపోవా? మంటలంటుకుంటే పరిస్థితి ఏంటి? ఇదంతా చాలా రిస్క్ గదా. అక్కడే ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఒక కాంక్రీట్ భవనాన్ని కదల్లని కోటలాగా భావిస్తే ఈ చెక్క ఇంటిని ఒక ఫ్లెక్సిబుల్ బుట్టలాగా ఊహించుకోవాలి మనం. ఫ్లెక్సిబుల్ బుట్టలాగానా? అవును. భూకంపం వచ్చినప్పుడు కాంక్రీట్ లాంటి దృఢమైన నిర్మాణాలు ఆ వైబ్రేషన్స్కి పగుళ్ళిస్తాయి. కాని చెక్క ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల ఆ ప్రకంపనలను అబ్జార్బ్ చేసుకుని నిలబడుతుంది. ఓహో, అంటే ఫ్లెక్సిబిలిటీ వల్ల అది డ్యామేజ్ అవ్వదనమాట. మరి ఫైర్ సంగతి? ఇక మంటల విషయానికొస్తే దీనికి వాడే చెక్కను రసాయనాలతో ట్రీట్ చేస్తారు. మంటలంటుకున్నప్పుడు ఆ కెమికల్స్ ఒక పొరలాగా ఏర్పడి లోపలికి ఆక్సిజన్ అందకుండా చేస్తాయి. అంటే ఆక్సిజన్ లేక మంట ఆగిపోతుందా? పూర్తిగా ఆగకపోయినా చెక్క నెమ్మదిగా మాడుతుందే తప్ప ఒక్కసారిగా కాలిపోయి కూలిపోదు. దానికి తోడు అమెరికన్ బిల్డింగ్ కోడ్స్ చాలా కఠినంగా ఉంటాయి. అర్థమైంది. అంటే చెక్క ఇళ్ళు మనం అనుకున్నంత బలహీనమైనవి కావన్నమాట. కానీ ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఉంది. నేను చాలా అమెరికన్ ఇళ్లను ఫోటోల్లో చూశాను. బయట నుంచి చూస్తే అవి అచ్చం ఇటుకలతో కట్టినట్టే కనిపిస్తాయి. మరి చెక్క అంటున్నారు? ఇక్కడే అసలైన ట్విస్ట్. మనం బయట నుంచి చూసే ఆ ఇటుకల గోడ నిజమైన నిర్మాణం కాదు, దాన్ని బ్రిక్ వెనీర్ అంటారు. బ్రిక్ వెనీర్ అంటే అవి ఇటుకలు కాదా? పలుచటి ఇటుకలే, కాని ఇంటి అసలు బరువును మోసేది ఆ ఇటుకలు కాదు, లోపలున్న వుడ్ ఫ్రేమ్ మాత్రమే. బయట కనిపించే ఆ ఇటుకల పొర కేవలం ఒక అలంకరణ కోసం అతికించిన మేకప్ లాంటిది. వావ్, అంటే జస్ట్ లుక్ కోసమే ఆ ఇటుకలు వాడతారన్నమాట. అవును, ఇంటి బరువును తేలికపాటి చెక్క మోస్తుంది కాబట్టి పునాది మీద, అంటే ఫౌండేషన్ మీద కూడా
ఎక్కువ భారం పడకుండా ఇది కాపాడుతుంది. సో బేసిక్గా మంచి ఇంజనీరింగ్ అంటే ఎప్పుడూ కాంక్రీట్ లాంటి బరువైన మెటీరియల్ వాడటం కాదు, స్థానిక వాతావరణానికి వనరులకు తగ్గట్టుగా సరైన విధానాన్ని ఎంచుకోవటం అన్నమాట. అయితే ఈ సోర్సెస్ అన్నీ చూశాక మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. భవిష్యత్తులో వాతావరణ మార్పులు మరింత తీవ్రమై కలప కొరత ఏర్పడితే పరిస్థితేంటి? అదొక పెద్ద సవాలే. అదే కదా. బహుశా ఈ దశాబ్దాల నాటి వుడ్ ఫ్రేమింగ్ స్థానాన్ని రేపొద్దున ల్యాబ్లో తయారుచేసిన కొత్త తరం ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్స్ లేదా 3D ప్రింటెడ్ ఇళ్ళు భర్తీ చేయాల్సొస్తుందేమో. రాబోయే రోజుల్లో నిర్మాణ రంగం ఇంకెన్ని కొత్త మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్, టెక్నాలజీ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి నెక్సస్ 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.